వీసీ సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చిరంజీవి గారిని, రాజమౌళి గారిని, దిల్ రాజు గారిని, నాగార్జున గారిని, సురేష్ బాబు గారిని ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించి ఇమ్మాడి రవి అనే వ్యక్తి మాకు సవాల్ ఇసిరాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్తూ చాలా స్టేట్మెంట్స్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈయన గురించి అనగానే ఎంటైర్ పైరసీ ర్యాకెట్, పైరసీ మార్కెట్, పైరసీ మాఫియా గురించి మనం ఎంత విస్తారంగా డిస్కస్ చేసుకున్నా సరిపోని కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పారు. ఇవాళ వీడియోలో దాని గురించి మనం మాట్లాడదాం. కానీ ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈ రవి అనే వ్యక్తి తండ్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఎంత ఐరానిక్ గా ఉందంటే, పైరసీ చేసిన వ్యక్తి మీద ఒక సినిమా కథ రాసుకొని మరి తీయొచ్చు, అంత డ్రామా ఉంది దీంట్లో. ఒక చిన్న సీన్ చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. ఈ రవి అనే వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాడు, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు. ఎంతవరకు చదివాడని వాళ్ళ తండ్రి గారికి కూడా తెలియదు. ఆయన చెప్తున్న లెక్క ప్రకారం నాకు చదువు సంధ్య పెద్దగా లేదు, నా కొడుకు ఏం చదువుతున్నాడు కూడా నాకు తెలియదు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన ఒక పక్క మాట్లాడుతూ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశాడు. ఆయన మనం ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా లా ఎన్ఫోర్స్మెంట్ ని, పోలీసుని దాటైతే మనం పెరగం కదా. లా ఆఫ్ ద ల్యాండ్ అయితే మనం నమ్మాలి కదా. దానికన్నా ఎక్కువ మనం అనుకోవడం మన మూర్ఖత్వం. అది ఇది ఏమీ చదువుకునే వ్యక్తి చెప్పిన మాటలు ఇవి. ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేస్తే ఊరుకుంటారు. ఇది చేసిందే ఏదో పని సార్, కరెక్టనే. కానీ ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేసినంత వాడైపోయాడా? ఎంత కోటీశ్వరులు కూడా చల్లదు ప్రభుత్వం ఛాలెంజ్ చేసేది పద్ధతి. చట్టానికి అంత పెద్దోడైనా తల వంచాల్సిందే. బాగా చదువుకొని మెంటల్ ఎబిలిటీ చాలా స్ట్రాంగ్ ఉండి, కంప్యూటర్ సైన్స్ మీద ఒక గ్రిప్ ఉండి, సర్వర్ని ఐపీఎల్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, యూఎస్ఏ ఇలాంటి దేశాల్లో 100-110 డొమైన్స్ ఒక ఫేక్ కంపెనీలో రిజిస్టర్ చేసి 21,000 సినిమాని హార్డ్ డిస్క్ లో పెట్టుకుని తిరిగే వ్యక్తికి ఆ చిన్న లాజిక్ మిస్ అయింది. ఆయన 20 కోట్లు సంపాదించగలిగారు కానీ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారా? అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా నుంచి మొన్న కళ్యాణ్ గారి సినిమా ఓజీ దాకా పెట్టుకొని 21,000 సినిమాలు పెట్టుకొని ఎక్కడున్నాడు ఆయన? ఇవాళ 50 లక్షల మంది డేటా నమ్మేశాడని చెప్పి వీసీ సజ్జనార్ గారు కేటగారికల్ గా చెప్పారు. మీరు తండ్రి పద్ధతి చూడండి, వాళ్ళ అబ్బాయి పద్ధతి చూడండి, డైమెట్రికలీ ఆపోజిట్ యట్ ఐరానికల్. ఒక సినిమాకి ఇంతకన్నా డ్రామా కావాలా? అండ్ మనం యాజ్ ఇన్ జనం మనకి ఫ్రీగా సినిమా, 200 రూపాయల సినిమా, 1000 రూపాయల సినిమా మనకి ఫ్రీగా వస్తుందని మనం చూసేసరికి మన డేటా ఎలా మిస్యూజ్ అవుతుందో, దానివల్ల మనకి ఎటువంటి నష్టం వస్తుందో సజ్జనార్ గారు కాదు, రాజమౌళి గారు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. దీని గురించి మొన్న కూడా మనం మాట్లాడాం. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్ అని. ఏది మనకి ఫ్రీగా దొరకదు. ఏదైనా ఎవరైనా మనకి ఫ్రీగా ఇస్తున్నారంటే మనమే ప్రొడక్ట్, మనమే ఫ్రీ అని. మన టైం మనం ఏదైతే కేటాయిస్తున్నామో ఆ టైం నాడు ఫ్రీగా కొనేసి బెట్టింగ్ యాప్స్ కానీ, మాల్వేర్ డౌన్లోడ్స్ కానీ వాడుకుంటున్నారు. అది ఎలాగో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ఒక్క వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎగ్జాక్ట్లీ సజ్జనార్ గారు మనకు చెప్పారు. అది మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఇక్కడ సినిమా వాళ్ళు వెనకేసుకొని రాట్లా. వాళ్ళ ప్రైస్ మీరు ఎక్కువ అని ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ టికెట్ హైక్స్ లో కానీ, ప్రైజింగ్ లో కానీ ఏదో ఒక మిస్ మ్యాచ్ ఉంది జనాలకి, మూవీ వాళ్ళకి. బట్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చేసిన పని వల్ల మీరు కానీ ఏదైనా తప్పు చేస్తే, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే రేపు పొద్దున వాళ్ళకేం కాదు, సినిమా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు లోపలికి వెళ్తారు. ఇదే విషయం సజ్జనార్ గారు చెప్పారు. మీరు మా మీద మేము చేస్తున్నారు కదా, తెలంగాణ పోలీస్ ఇది అది అని చెప్పి. వాళ్ళు ఇవాళ కాపాడిన సినిమా వాళ్ళని కాదు, మీ డేటాని, మీ పేర్లని, మీ నంబర్స్ని మాల్వేర్ డౌన్లోడ్ అవ్వకుండా మీ మొబైల్స్ని. ఇది ఇవాళ మన అందరం తెలుసుకోవాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కడు బ్యాక్గ్రౌండ్లో పైరసీ మాఫియాలో ఏం నడుస్తుందో మనం తెలుసుకోవాలి. కాయిన్కి 2 వైపులు మనం డిస్కస్ చేయాలి. మన రైట్స్ ఏంటో మనకు తెలియాలి. ఇది ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా మన తెలుగు స్టేట్స్ లో జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఏది ఎక్కడ ఎలా జరిగినా దాన్ని అందరికీ అర్థమైనట్టు 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీరందరూ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? ఇవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఒక్కటే పని, జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. 3 days బ్యాక్ ఒక వీడియో చేశా. అందులో ప్రప్రథమంగా 3 months బ్యాక్ సివి ఆనంద్ గారు ఏదైతే చేశారో, ఆయన ఏదైతే ఛేదించారో, ఎవరెవరినైతే పట్టుకున్నారో, ఎలా పట్టుకున్నారో, అశ్విని కుమార్, కిరణ్ కుమార్ జనా, థియేటర్లో మొబైల్ ఫోన్స్ జేబులో పెట్టుకుని రికార్డ్ చేసే వాళ్ళ నుంచి డైరెక్ట్ గా సర్వర్ నుంచి సినిమాలు లాగేసి వెబ్సైట్స్ లో ఆ సినిమాలు పెట్టే బ్యాచ్ వరకు ఎవరెవరు ఎలా సంపాదిస్తున్నారు అదంతా మనం మాట్లాడుకున్నాం. దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయను. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో సజ్జనార్ గారు ఒక 5 పేర్లు చెప్పారు. అడిషనల్ సిపి శ్రీనివాస్ గారు, డీసీపీ కవిత గారు, ఇన్స్పెక్టర్ మధుసూదన్ గారు, ఏసీపీ శివమూర్తి గారు. వీళ్ళందరూ కోర్ టీం. ఎవరైతే ఇతన్ని పట్టుకోవడానికి ఇమ్మాడి రవిని పోలీస్ కంట్రోల్లోకి ప్రస్తుతానికి తీసుకురావడానికి, కస్టడీలోకి క్వశ్చనింగ్ కి లాగడానికి, ఇన్ఫాక్ట్ ఎక్స్ట్రా కస్టడీ కూడా జ్యుడిషియల్ గా అడిగారు పోలీసులు. అది కానీ కోర్టు అనుమతిస్తే ఏం నడుస్తుందో మనం విస్తారంగా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఆయన మీద ఒక 4 కేసులు వేశారు. ఐటీ కాపీరైట్ యాక్ట్ మీద సెక్షన్ 1042 అని జూన్ లో, 1292 అని జూలైలో, 1682 అని సెప్టెంబర్ లో, అలా 342 అని కూడా. బేసిక్ గా ఏంటంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఎయిర్ టైట్ గా ఆయన బ్లాక్ చేశారు. దీనికి ఈయన ఏంటి అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఈయన చేసిన తప్పే ఉంది, సినిమాలు అందుబాటులో జనాలకు లేవని చెప్పి వెబ్సైట్లో వేశారు అని ఒక సగటు వ్యక్తి నార్మల్గా భావిస్తున్నాడు. అవునా? దీని మీద కదా తెలంగాణ పోలీస్ మీద మనం మీమ్స్ చేస్తున్నాం. మనం తప్పు ఎక్కడైనా తప్పే అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పను నేను. ఇదే ఇమ్మాడి రవి అనే వ్యక్తి 2019లో ఈ ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి మల్టిపుల్ వెబ్సైట్స్లో ఏవైతే సినిమాలు ఉన్నాయో అవన్నీ ఒకే వెబ్సైట్లో దొరికేలాగా చాలా చాకచక్యంగా ఒక వెబ్సైట్ని డిజైన్ చేశాడు, మల్టిపుల్ సర్వర్స్ ఎక్కడా దొరకకుండా. ఆయనంత ధైర్యంగా 2023లో సెప్టెంబర్లో ఆ వార్నింగ్, ఆ సవాల్ విసిరాడంటే దీని గురించి ఆయన మాత్రమే కాదు, సజ్జనార్ గారు మాత్రమే కాదు, ఇటు చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు,
వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఈ వార్నింగ్ గురించి. ఆ వార్నింగ్లో ఏముంది, మీరు దమ్ముంటే నన్ను పట్టుకోండి. ఆ ధైర్యానికి కారణం ఈ సర్వర్స్, మల్టిపుల్ సర్వర్స్, ఆల్మోస్ట్ 100కి పైగా సర్వర్స్ ఉన్నాయి నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఎస్ఏ ఇలాంటి దేశాల్లో. ఈయన కూడా హీ గేవ్ అప్ ఇండియన్ సిటిజన్షిప్, పేరు వేరేది మార్చేసుకుని ఆయనది బీఎస్సీ అయిపోయింది కంప్యూటర్ సైన్స్, ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు ఆయన. దాని తర్వాత ఎప్పుడైతే ఈ లైన్లోకి ఆయన దిగుదాం అనుకున్నాడో ఆయన పేరు ఫస్ట్ మార్చేశాడు ఆయన. ప్రహ్లాద్ కుమార్ అని ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పెట్టుకొని వైజాగ్కి చెందిన వ్యక్తి ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసి అదేదో కెరేబియన్ ఐలాండ్ ఒకటి ఉంది, కిట్స్ అండ్ నివిస్ అని చెప్పి ఒక దేశం, అది ఆ దేశపు సిటిజన్షిప్ తీసుకొని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు బేస్ గా దాన్ని పెట్టుకొని. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. ఇప్పుడు ఎక్కడ కరేబియన్ ఐలాండ్స్, ఎక్కడ సదర్న్ అమెరికా, ఎక్కడ భారత్ అనే ఒక ధైర్యం ఎక్కడ ఉండుంటది. పట్టుకోకుండా చాలా సంవత్సరాలు అయిపోయి కదా అని చెప్పి భారతదేశం వచ్చాడు ఆయన. పోలీసులు ఎప్పటి నుంచో నిఘా పెట్టారు, రాగానే న్యాప్ చేశారు. ప్రస్తుతానికి మన నిజాలు అలాగే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈయన్ని పట్టుకొని పోలీసులు కొంచెం గట్టిగా అడిగితే ఆయన చెప్పిన సమాధానాలు ఏంటి, ఇక్కడ 20 కోట్లు నా దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర 35 కార్డ్స్ ఉన్నాయి, జీబీల హార్డ్ డిస్క్లు ఉన్నాయి, అందులో 21,000 సినిమాలు ఉన్నాయి, ఇందులో గాడ్ ఫాదర్ సినిమా ఉంది, గాడ్ ఫాదర్ నుంచి ఓజీ దాకా ఉందని చెప్పి సజ్జనార్ గారు చెప్తున్నారు, మీరే వినండి. చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను మొత్తం. కాకపోతే 1972 గాడ్ ఫాదర్ లేకపోతే చిరంజీవి గారు చేసిన గాడ్ ఫాదర్ మనకు తెలియదు. ఎందుకంటే పైరసీ అంటే కొత్త సినిమాలు కదా, నాకు వచ్చిన చిన్న జెన్యూన్ డౌట్ అది. ఎనీవేస్ ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆయన చెప్పాడు 20 కోట్లు సంపాదించానని, 20 crores. కాకపోతే ఇక్కడ సజ్జనార్ గారు చేసిన స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 20 కోట్లు మనకు చాలా పెద్ద అమౌంట్ లో కనబడుతుంది పైరసీకి సంబంధించి, కానీ ఆయన సంపాదించిన 20 కోట్లు చాలా తక్కువ. ప్రజల డబ్బులు కొన్ని వేల కోట్లు ఆయన తీసేసుకొని ఈ బెట్టింగ్ కంపెనీస్ అవి ఇవ్వడానికి తోడ్పడ్డాడు ఆయన. ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అని సజ్జనార్ గారు క్వశ్చన్. దీనికి మీరు ఏమంటారు నాకు ఇంత కామెంట్స్ లో ఫస్ట్ రాయండి. Thousands of crores has been lost of public. దీనివల్ల చాలా వేల కోటిలో నష్టం కావడం జరిగింది, చాలా మంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది. ఫ్రీ సినిమాలు చూసి సరే నేను గేమ్స్ ఆడను కానీ నేను చూస్తానంటే, మీరు చూస్తున్నారంటే మీరు టైంని వాళ్ళకి ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారు అంటే వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు. 1xbet 1 win raw అని చెప్పి ఏదో పేర్లు చెప్పారు ఆయన ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి. అక్కడ ప్రమోట్ అవుతున్నాయంటే ఎవరో ఒకళ్ళు దాంట్లో ఆడతారు, అలా ఆడుతున్నారంటే డబ్బులు పోగొట్టుకుంటారు, అలా పోగొట్టుకుంటున్నారంటే అలా కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి కారణం ఆ సినిమా చూసిన మీరా, ఆ సినిమా అప్లోడ్ చేసిన ఆయన, ఆ డబ్బులు పే చేసిన యాప్స్ అన్నీ కొంచెం బ్లర్ అయిపోయి ఉంటుంది కదా. ఎవరు తప్పంటే మనం వేలెత్తి చూపలేని పరిస్థితి, ఎందుకంటే ఇందులో అందరూ పాల్పంచుకున్నారు. అందుకని ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం చాలా తప్పు. దీంట్లో వేలకు ఇస్తుంటారు. దీని గురించి మొన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడాం. మనం థియేటర్లో కూర్చుంటే $150 నుంచి $500 వరకు అని, సర్వర్ నుంచి సినిమాలు లాగేస్తే హిట్ 3 సినిమాలు లాగినట్టు $800 అని పర్ మూవీ. ఆ వ్యక్తికి 22 సంవత్సరాలు. ఈ వ్యక్తి ప్రస్తావన చిరంజీవి గారు కూడా తెచ్చారు. సో మీరే అర్థం చేసుకోండి, లా ఆఫ్ ద ల్యాండ్ కట్టుబడి ఉండడం ఎంత బోరింగ్ అయినా అదే ఎంత మంచిదో మనకి, ఎంత శ్రేయస్కరమో మనకి. గుడ్ మైట్ బి బోరింగ్ బట్ దట్స్ గుడ్ ఫర్ హెల్త్. మనకి బియర్ బాటిల్ కన్నా వాటర్ చాలా చీప్ మనకి, కానీ మనం బియర్ తాగడానికి పరిగెడతాం. ఎందుకు? చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా, చాలా కూల్గా ఉంటుంది కదా. వాటర్ చాలా బోరింగ్. రోజు ఒక 3-4 లీటర్లు వాటర్ తాగేవాడికి ఏముంటుందంటే లోపల హెల్త్ ఉంటుంది. అలాగే సినిమాలు కూడా. దిల్ రాజు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు మా టికెట్లు మీకు ఎక్కువ అనిపిస్తే మీరు థియేటర్లకు రాకండి, మేమే మీ దగ్గర 4 వారాల్లో తెచ్చేస్తున్నాం కదా ఓటీటీల్లో, అక్కడైనా మీరు చూడొచ్చు కదా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ అయింది. మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం 4 వారాల్లో 5 వారాల్లో ఓటీటీలో చూసేలాగా. సో గుడ్ క్వాలిటీ మీకు 4 వీక్స్ 5 వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇది కాకుండా అదేదో పేరు పెట్టారు మాల్వేర్కి, AFGనో AFTనో ఏదో అంటున్నారు వాళ్ళు. సజ్జనార్ గారు నాకు పేరు సరిగ్గా క్యాచ్ అవ్వలేదు. చాలా మంది ఆడియన్స్ ని ప్రలోభ పెట్టి మరి ఆ పర్టికులర్ మాల్వేర్ ని డౌన్లోడ్ చేయించి వాళ్ళ పర్సనల్ డేటా ఏదైతే ఉందో 50 లక్షల మంది డేటాని ఆయన థర్డ్ పార్టీస్కి అమ్ముతున్నారంట. ఎవరో థర్డ్ పార్టీస్ అండి. ఈ థర్డ్ పార్టీస్ ఏం చేస్తారనే డౌట్ ఎవరికైనా ఒక సగటు వ్యక్తికి వస్తే, మీరు న్యూస్ ఆర్టికల్స్ మీరు చూసుంటారు కదా, అప్పట్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక డ్రైవ్ నడిపింది. ప్రతి మొబైల్కి ఫోన్ చేస్తే ఫస్ట్ రింగ్ రాదు, మీ పలానా ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అని కాల్ చేస్తే మీరు నమ్మొద్దండి, అలా ఎవరు చేయరు, పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే, మొబైల్లో మీరు కస్టడీలో ఉన్నారంటే నమ్మకండి అని పదే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అన్ని డిజిటల్ అరెస్టులు జరిగాయి. అన్ని అరెస్టులు ఎలా జరిగాయి? అన్ని నంబర్స్ వీళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి? ఏ వ్యక్తి ఏ నంబర్తో ఎలా లొంగిపోతాడో ఎవరికి ఎలా తెలుసు? మీ డేటా అనేది అంత ఇంపార్టెంట్. ఆ డేటా వాళ్ళ చేతిలో ఉండేసరికి వాళ్ళు చాలా ఈజీగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది నడిపారు చాలా కాలం వరకు. అదే కదా రాజమౌళి గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, మిమ్మల్ని వాళ్ళు ఎలా వాడుకుంటారు అనడానికి, మీరే ప్రొడక్ట్ అని చెప్పడానికి. మీ పేరు మీద ఒక క్రెడిట్ కార్డ్ కానీ, బ్యాంక్లో లోన్ కానీ, ఒక ఉద్యోగం కానీ, మీ సిబిల్ స్కోర్ పడిపోవడంలో కానీ, దేనికైనా ఏదైనా జరుగుతుందంటే, మీకు పర్సనల్ లాస్ నడుస్తుందంటే మీ డేటా ఎవరో తీసుకొని అది వాడుతున్నారు అని. అప్పుడు ఎవరు నష్టపోతున్నారు? ఆ $200, $300, $400, $500 సినిమా కొన్ని ₹1000 ఉంటే, ఆ ₹1000 సినిమా
మీరు ఫ్రీగా చూసినందుకు ఇప్పుడు 1000 రూపాయలు పెట్టాలని చెప్పి నేను చెప్పట్లేదు. అది చాలా పెద్ద డిబేట్, అది ప్రైస్ కరెక్షన్ జరగాలి మూవీస్లో అని. దాని మీద ఐ డోంట్ వాంట్ డిబేట్ హియర్. బట్ ఒక 1 మంత్ ఆగితే అది ఓటీటీలో చూడడం బెటరా, లేకపోతే మీ డేటాని ఇచ్చేసి మీ పేరు, మీ నంబర్, మీ మెయిల్, పలానా మాల్వేర్ మీ ఫోన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని సినిమా చూడడం బెటరా, ఒక 3-4 వారాలు ఆగడం బెటరా అంటే మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ అది. మీరు చెప్పాలి. ఒక నంబర్ కూడా ఇచ్చారు, గోల్డెన్ అవర్ అని చెప్పి సజ్జనార్ గారు, 1930-1930. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. మీకు సైబర్ క్రైమ్ నడుస్తుంది అనేది ఒక గోల్డెన్ అవర్ లాంటిది. నడుస్తుంది అనడం, నడిచిపోయింది అని కాదు, నడుస్తుంది, రియల్ టైంలో జరుగుతుంది. మీరు పసిగడుతున్నారు అంటే, కార్కి ఒక యాక్సిడెంట్ జరిగి ఆ గంటలో మిమ్మల్ని హాస్పిటల్కి పట్టుకెళ్తే మీరు బ్రతికే అవకాశం ఉంది కదా, అలాగే దీనికి కూడా మీ డబ్బులు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో మీరు డయల్ చేయాల్సిన నంబర్ ఇస్ 1930. ఇది గుర్తుపెట్టుకోండి. నా ఛానల్ చూడడం వల్ల ఎవరికైనా ఆ నంబర్ గుర్తుండి ఆ టైం కాల్ చేసి మీరు కానీ సేవ్ అయ్యి ఉంటే అంతకైనా నాకు ఏం కావాలి చెప్పండి. ఈ నంబర్ మీరు మైండ్లో పెట్టేసుకోండి, 1930. ఇదేదో పైరసీ మీద మాత్రమే యుద్ధం చేస్తున్నట్టు కాదు, సినిమాని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మాత్రమే కాదు. అఫ్ కోర్స్ ఆ సినిమాకి చాలా కొన్ని 100 మంది పనిచేస్తారు, అదంతా ఓకే. బట్ యాజ్ కన్స్యూమర్ మనకేం లాభం అంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్. దేనికి సంబంధించి అయినా లీగాలిటీ లోపల ఉండడం, చదువు ఉన్నా లేకపోయినా లీగాలిటీ లోపల మనం ఉండాలి అనుకోవడం కామన్ సెన్స్. మన వీడియో బిగినింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఆయన తండ్రికి చదువు లేదు పెద్దగా, బట్ ఆయన చెప్తున్నాడు ఎవరికైనా మనం ఎక్కువ అని, ఆ పోలీసుల కన్నా మనం ఎక్కువ, చట్టాలు న్యాయాల కన్నా మనం ఎక్కువ, సెక్షన్ల కన్నా మనం ఎక్కువ అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఇది చదువు ఉన్న వ్యక్తి అడిగితేనే దీనికి సమాధానం కాదు, ఎవరు అడిగినా దీనికి సమాధానం చెప్పగలగాలి. అండ్ ద సమాధానం ఇస్ వెరీ ఈజీ. మనం ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత ఎదిగినా, లా ఆఫ్ ద నేషన్ ముందు మనం వి డు నాట్ స్టాండ్. మనం దానికి తల ఒగ్గాల్సిందే. అది రాజమౌళి గారైనా, చిరంజీవి గారైనా, నాగార్జున గారైనా, ఐటీ జాబ్ చేసుకున్న ఒక వ్యక్తి అయినా, వాళ్ళ కార్ డోర్ తీసి ఒక డ్రైవర్ అయినా, దేశం వీళ్ళందరినీ ఆన్ పేపర్ ఒకేలా చూస్తుంది. అది ప్రతి సిటిజన్ కి తెలియాలి, లోపల చైతన్యం రావాలి. ఎనివే సినిమాల పరంగా మనం చూసినా కూడా అది వాళ్ళు చేసిన ప్రొడక్ట్. అది దిల్ రాజు గారు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటి, మీ మెడలో ఉండే గోల్డ్ చైన్ ఎవరైనా తీసుకెళ్లిపోతే స్నాచ్ చేస్తే మీ కుటుంబం మొత్తం దగ్గరికి వస్తుంది కదా, బాధపడుతుంది కదా. మా సినిమా కూడా మాకు అలాంటిది అని చెప్పి ఆయన అంటున్నారు. ఒక పక్కన చిరంజీవి గారు అయితే గేమ్ చేంజర్ ఎగ్జాంపుల్ చేశారు, కింగ్డమ్ ఎగ్జాంపుల్ చేశారు, ఇంకేదో సినిమా 3వ సినిమా ఎగ్జాంపుల్ కూడా తీశారు ఆయన. తండేల్ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. ఈ తమిళ్ బ్లాస్టర్స్ అనే పేరు కూడా ఆయన తీసి ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి కూడా సినిమాలు ఇలా దొంగిలించబడుతున్నాయి అని పక్క చెప్తుంటే, రాజమౌళి గారు మనం వీడియో బిగినింగ్ లో మాట్లాడినట్టే దీంతో సినిమా కథ రాసుకోవచ్చు, అంత ఇదిగా నడుస్తుంది. ఒక వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం ఏంటి, ఆ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు కస్టడీలో పెట్టడం ఏంటి, విత్ ఇన్ నో టైం. దీన్ని ఖచ్చితంగా ఒక సినిమాలో ఒక బ్లాక్ కింద రాయొచ్చు అని చెప్పి ఆయన ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ 2 months తీసుకెళ్ళి కక్కటాల వెనకాల వేయడం అన్నది. తర్వాత హిడెన్ కాస్ట్ అని చెప్పారు కదా, ఏదైనా ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారంటే ద ప్రొడక్ట్ ఇస్ యూ. ఇది మళ్ళీ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే మీకు తెలుసుకోవాలి, మీరు అది మీ చావు దాకా మిమ్మల్ని పట్టుకెళ్ళగలుగుతుందని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన ఇది కాకుండా ఇంకో మాట అన్నారు, సినిమాలు మాకన్నా మీరే ఎక్కువ పోతుంది మీకు అని. అంతంత పెద్ద సినిమాలు తీసుకుని ఆయన మాకన్నా మీకే ఎక్కువ పోతుంది, యు ఆర్ లూజింగ్ మోర్ దాన్ అస్ అంటున్నాడు. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఇన్ఫాక్ట్ ఆయన ఒక మార్జినల్ లాస్ ఉంటుంది, మాకు 10% లాస్ ఉంటుంది అన్నట్టు మాట్లాడారు ఆయన మూవీస్ కి పైరసీ వల్ల. నాగార్జున గారు అయితే తెలంగాణ పోలీస్ ఏదైతే చేశారో, తెలుగు సినిమాలకు మాత్రమే కాదు హిందీ సినిమాలకి, తమిళ సినిమాలకి ఏవైతే వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరికీ సొల్యూషన్ దొరికింది, అది తెలంగాణ పోలీసు వల్లే. సివి ఆనంద్ గారు దీన్ని మొదలు పెట్టారు 3 నెలల క్రితం, ఇప్పుడు దాన్ని విసి సజ్జనార్ గారు ముగించారు. ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు అన్నది మర్చిపోయిన, ఆయన మాట అన్నారు. ప్లస్ ఆయన విషయం చెప్పారు, ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయితే దాన్ని థియేటర్లో చూద్దామా, నెల రోజులాగా ఓటీటీలో చూసుకుందామా, వెంటనే ఇల్లీగల్ గా పైరసీ వెబ్సైట్స్ చూద్దామా. ఆ చాయిస్ మీ చేతిలో ఉంటుంది. మీరు తీసుకునే చాయిసే మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఎనీవేస్ ఇవన్నీ హైలైట్ అయిన తర్వాత ప్రస్తుతం మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఈయన మీద ఇమ్మాడి రవి అనే వ్యక్తి మీద ఎటువంటి లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ నడుస్తుంది, తద్వారా ఆయన ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు, అది మనందరం చూడాల్సిన విషయం. దాని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా దాని మీద నా వీడియో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. దీంట్లో సినిమా టికెట్ల గురించి కానీ, టికెట్ ప్రైజెస్ గురించి కానీ, దానివల్ల జనాల ఇబ్బంది గురించి కానీ నేను ఎందుకు మాట్లాడలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఉల్లిపాయలు అనుకోండి, టొమాటోలు అనుకోండి, లేదా మనం రోజువారీగా తీసుకునే నిత్యావసర వస్తువులు అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారు, ఇది మా సినిమా అంటారు. ఈధర్ గవర్నమెంట్ వచ్చి రెగ్యులేట్ చేయాలి, అదొక పద్ధతి, లేదా గవర్నమెంట్ కూడా రెగ్యులేట్ చేయకుండా ఇలాంటి పైరసీ వెబ్సైట్ ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎంతమంది దాన్ని సపోర్ట్ చేసినా, నిజాయితీగా ఉండే ఏ వ్యక్తి అయినా దాన్ని అపోజ్ చేయాలి. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ విచ్ హ్యాస్ లా ఆఫ్ ద ల్యాండ్. వేరే వాళ్ళని దుబ్బేయడం మీకు ఇవాళ కరెక్ట్ అనిపిస్తే, మీ ఇంట్లో ఎవరైనా దుబ్బేసి వాళ్ళ మైండ్లో అది కరెక్టే, అది నా ముందు కార్ వేసుకుని తిరుగుతావా అంటాడు, మీ కార్ని లేపేస్తాడు. ఏం చెప్తారు అప్పుడు, ఏం చెప్తారు? సీరియస్ అడుగుతున్నా. లేదా మీకు బైక్ ఉంటే ఆ బైక్ నేసుకెళ్ళిపోయి బైక్ ధరలు పెరిగిపోయినాయి, సామాన్యులకు అందుబాటులో లేవు బైక్లు, ఇది కాకుండా ఇంకేం చేస్తామే, మాకు దొరికింది మేము లేపేస్తా ఉంటారు. ఏం చేస్తారు అప్పుడు? దీనికి ఎండ్ ఉండదు. కాబట్టి ఇది సీడ్గా ఉన్నప్పుడు దీన్ని కట్ చేయాలి అంతే. టికెట్ ప్రైస్లు అంటారా, ఖచ్చితంగా పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద టికెట్ ప్రైసెస్. అది పెద్ద సినిమాలకు వాళ్ళు ఎలా అయితే జనాల దగ్గర లాగేద్దామని చూస్తున్నారో అది కరెక్ట్ కాదు. అది కోర్స్ కరెక్షన్ జరగాలి, సినిమా వాళ్ళలో మార్పు రావాలి అంతే.
దట్స్ అబౌట్ ఇట్. వాళ్ళని అడిగితే ఏమంటారు, ఇది ఎకో సిస్టమ్ అంటారు. మీరు సినిమా రిలీజ్ అవ్వగానే రివ్యూ ఇచ్చేస్తున్నారు, రివ్యూ పెట్టేస్తున్నారు. అమెరికాలో షో పడగానే ఇలా వీడియోలు పడుతున్నాయి. మాకు అంత టైం లేదు, అంత విండో లేదు. మండేకి మాకు క్లోజ్ అయిపోతుంది సినిమా, ఫ్రైడే సాటర్డే సండే అంటారు. కొన్ని సినిమాలు అయితే ఓన్లీ ఫ్రైడే అంటున్నారు. ఫ్రైడే రోజు మాత్రం నడపాలంటే మాకు మాక్సిమం ఎంత దండుకుంటో అంత దండుకోవాలి మేము అంటారు. నెవర్ ఎండింగ్. మీ కన్స్యూమర్స్ రివ్యూయర్స్ గా మారి మీరు డబ్బులు చేసుకోవడానికి మా సినిమాలు తినేస్తానని చెప్పి వీళ్ళు అంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళదని చెప్పి వీళ్ళు అంటారు. దీనికి ఆన్సర్ ఏంటో మీరు నాకు చెప్పండి కింద కామెంట్స్ లో. క్యాంప్కోడర్ పైరసీని థియేటర్స్ లో ఉండనివ్వకుండా ఏ సంవత్సరంలో సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్ మన భారత ప్రభుత్వం తెచ్చిన సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్? ఆప్షన్ ఏ ఇస్ 2018, ఆప్షన్ బి ఇస్ 2019, ఆప్షన్ సి ఇస్ 2020, ఆప్షన్ డి ఇస్ 2022. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే మీకు పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ అక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ అని నా టీం నడుతున్న పేజ్ ఉంటుంది, అక్కడ పెట్టేయమంట. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని ఫిట్నెస్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ మీద నా కాంటెంట్ రివైవ్ చేసి దాన్ని చూడాలన్నా దేర్ ఆర్ ఛానల్స్. మన హారిజాంటల్ గా గ్రో అవుతున్నాం. బి ఏ పార్ట్ ఆఫ్ ఏజుడ్. అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను రోజు పనిచేయడానికి, రోజు నిర్భయంగా మాట్లాడడానికి, నిర్మోహమాటంగా నా ఒపీనియన్ మీ ముందు పెట్టడానికి నన్ను ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను టార్గెటెడ్ గా. మీరు మిస్ అవ్వకూడదు. ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా ఒక 10 నిమిషాలు నా ఆఫీస్ అయిపోయిన తర్వాత, నా కాలేజ్ అయిపోయిన తర్వాత, పడుకునే ముందు 10 నిమిషాలు ఒక నాలెడ్జ్ పిల్ నాకు డైలీ కావాలంటే మీరు ఒకటే విషయం చేయాలి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.